ఈ వీడియోను స్కిప్ చేయకు, ఎందుకంటే ఈరోజు నేను నీతో మాట్లాడటం లేదు, నీతో నీ భవిష్యత్తు మాట్లాడుతుంది. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు, ప్రపంచాన్ని మార్చాలని కాదు, ముందు నన్ను నేను మార్చుకోవాలని. ఈ 30 రోజులలో నీ శరీరం అలసిపోయిండొచ్చు, కానీ నీ ఆత్మ మేలుకొన్నది. నీ అడుగులు నెమ్మదిగా ఉండొచ్చు, కానీ నీ దిశ మారిపోయినది. గుర్తుంచుకో, పర్వతాన్ని ఎక్కినవాడే విజేత కాదు, తనలోని భయాన్ని జయించిన వాడు కూడా విజేతే అవుతాడు. ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించే వాళ్ళు చాలా మంది, కానీ గొప్ప పేరును సంపాదించే వాళ్ళు కొంతమంది. కానీ తనను తాను గెలిచిన వాడు శతాబ్దానికి ఒక్కడే పుడతాడు. వినో, ఈ రోజుతో 30 రోజుల ఛాలెంజ్ ముగియలేదు. నీ సాకులు ముగిశాయి, నీ భయాలు ముగిశాయి, నీ నిర్లక్ష్యం ముగిసింది, అలాగే నీ వాయిదాలు కూడా ముగిశాయి. గుర్తుంచుకో, నీ జీవితం ప్రపంచం చదివే పుస్తకం కావాలి, కాలం చెరపని సంతకం కావాలి. ఈ రోజు నుంచి నీ కలలకు నువ్వు అతిథి కాదు, నీ బాధ్యత. ప్రేక్షకుడు కాదని గుర్తుంచుకో, సృష్టికర్త అని గుర్తుంచుకో. 30 రోజులలో ఏ ఒక్క వీడియో నిన్ను ఆలోచింపజేసి ఉంటే కామెంట్లో నీ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా తెలియజేయి. నువ్వు కూడా నా జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటే ఈ వీడియోని నీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. అలాగే ఇటువంటి వీడియోస్ కోసం ఫాలో చేయి.